ఇప్పుడు చూడండి క్లైమేట్ అనేది ఎలా సడన్ గా చేంజ్ చేసి తెప్పిస్తాము. సో ఈ 100 పీసెస్ ని నేను ఐటమ్ మనం అయితే కిందకి పంపించడం జరుగుతుంది. అదే మన స్టోర్ లోకి ఈ ఫామ్ వచ్చి ఫామ్ లోకి స్టాక్ ఎలా వస్తుందన్న వీడియో నేను చాలా సార్లు చేశాను మామ. సో ఆ వీడియో కాకుండా ఇదైతే మీకు వచ్చిన స్టాక్ ని ఎలా మనం అయితే గుడ్ అండ్ బ్యాడ్ చెప్తాము. అండ్ అసలు స్టాక్ ఏంటి, ఎలా వస్తుంది అనేది ప్రతిదీ నేనైతే వీడియోలో చెప్తాను. సో వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫిషెస్ మొత్తాన్ని ఫ్రిడ్జ్ బాక్సెస్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఫ్రిడ్జ్ బాక్సెస్ లో ఎందుకు స్టోర్ చేస్తాను అంటే ఇప్పుడు చూడండి క్లైమేట్ అనేది ఎలా సడన్ గా చేంజ్ అయిపోయిందో మొత్తం అంతానే. క్లైమేట్ అయితే ఫుల్ గా అయితే వర్షం మొదలైపోయింది మామ. ఉన్నట్టు ఇప్పుడు వరకు ఎండ కాస్తుంది, డైరెక్ట్ లైన్ ఇంకా వర్షం అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ క్లైమేట్ కి సర్వైవ్ అయ్యేలాగా అయితే ట్యాంక్స్ లో మనం స్టోర్ చేస్తే బాగానే సర్వైవ్ అవుతాయి. ఎందుకంటే మనం హీటర్స్ అన్ని పెట్టాలి. బట్ మనది అయితే చిన్న స్టోర్ మూల మనం అయితే ఫ్రిడ్జ్ బాక్సెస్ లోనే ఈ అక్వేరియం ఫిష్ అయితే స్టోర్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మన దగ్గర ఏమేమి ఫిషెస్ ఎందుకు స్టోర్ చేస్తాను అంటే నేను చెన్నై, నాకు రైల్వే స్టేషన్ కి చాలా దూరం అవ్వ. సో నేను చెన్నై నుంచి స్టాక్ తెప్పించేటప్పుడు కొంచెం బల్క్ అమౌంట్ లో తెప్పిస్తాను. అంటే మినిమం 100 పీసెస్ తెప్పిస్తాను. సో ఈ 100 పీసెస్ ని నేను స్టోర్ చేస్తాను. ఎందుకంటే ఇందులో బ్యాడ్ అండ్ గుడ్ క్వాలిటీ ఉంటుంది. గుడ్ క్వాలిటీ స్టోర్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఓన్లీ గుడ్ అండ్ ఐటమ్ అయితే మంచి క్వాలిటీ ఐటమ్ మనం అయితే కిందకి పంపించడం జరుగుతుంది. అదే మన స్టోర్ లోకి ఈ ఫామ్ వచ్చి మన పైన ఉంటుంది. అండ్ ఇందులోనైతే గుడ్ క్వాలిటీ ఒకటి కస్టమర్ కి ఇవ్వడం ద్వారా కస్టమర్ కి అయితే బెస్ట్ ఇస్తామనేది నా ఒక అభిప్రాయం. సడన్ గా మొదలైపోయినాము, చాలా హెవీ వస్తుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో మనమైతే ఒక ఎయిర్ పంప్ పెట్టి ఇక్కడ నార్మల్ ఫ్రిడ్జ్ బాక్స్ లోడ్ చేసాం. ఇది చాలా వీడియోస్ లో చెప్పాను దీని గురించి నేను. అండ్ దీంట్లో మెయింటైన్ చేసే ఐటమ్స్ వచ్చి షార్క్, కొయ్యి బేబీస్ అండ్ అలాగే గోల్డ్ ఫిష్ బ్రీడింగ్ సైజ్ అండ్ బేబీస్ దీంట్లో నేను మెయింటైన్ చేస్తాను. అండ్ అలాగే ఇది కాకుండా ఇవైతే మోలీస్ ట్యాంక్. ఇది మోలీస్ అన్ని కూడా దీంట్లోనే నేను అయితే మెయింటైన్ చేస్తాను. మన దగ్గర ప్రజెంట్ అయితే బెలూన్ మోలీస్ అండ్ నార్మల్ మోలీస్ ఉన్నాయి. నార్మల్ మోలీస్ అయితే మొత్తం కిందే ఉన్నాయి. మొత్తం 100 పీసెస్ తెప్పించాను, కింద పెడేసాను. అండ్ ఇవైతే బెలూన్ మోలీస్ వాటర్ టెంపరేచర్ మ్యాచింగ్ ఆల్రెడీ పెట్టి దీంట్లో వేయడం జరిగింది. ఈ ట్యాంక్ వచ్చేసి మీకు చూసిన అర్థమైపోయి ఉంటుంది. టెట్రాస్, జేబ్రాస్, టైగర్ బర్బ్స్, ఆ షార్క్లు కూడా వేస్తాను దీంట్లో. ఈ ఐటమ్ ఓన్లీ ఈ ట్యాంక్ అయితే యూజ్ చేస్తాను నేనైతే. ఇంకొక ఫ్రిడ్జ్ బాక్స్ అయితే రెడీగా ఉంది. ఇది ఎందుకంటే దీన్ని కూడా మనం అయితే వేరే ఐటమ్స్ కోసం అయితే తెప్పించి పెట్టాం. సో దీని అయితే రెడీ చేసి పక్కకి పెట్టేస్తాను. దీన్ని కూడా మనం అయితే ఫ్యూచర్ లో అప్డేట్ చేసి ఫామ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక మినిమం ఒక 10 బాక్సెస్ తో ఒక పెద్ద ఫామ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. నిన్న వచ్చింది ఇవి వచ్చేసి కోయి క్రాప్స్ మా. ఇవి అయితే ప్రజెంట్ స్నేల్స్, కోయి క్రాప్స్ కలిపి పెంచాను బాగా. ఎండే వచ్చింది. స్నేల్స్ కూడా మంచి సైజ్ వచ్చింది స్నేల్స్. ఈ టబ్స్ లో అయితే గోడౌన్ లో ఉంటాయి ఇవి. అయితే ఏంజల్స్ మామా. అండ్ ఇవి వచ్చేసి మన దగ్గర ఉన్న బేబీ కలెక్షన్. సో ఇవి ఏంటంటే ఇవన్నీ వాన్ అయితే ఫుల్ గా తెచ్చేస్తుంది మామ, మామూలుగా కాదు. వీడియోస్ స్టార్ట్ చేశాను. వచ్చేది క్లైమేట్ అలాగా ఉంది, ఫుల్ గా రేజ్ అయిపోయింది వాన్ అయితే. అండ్ అలాగే మనం అయితే ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. మెయిన్ అయితే మన స్టోర్ లో గ్యాడ్జెట్స్ కోసం అందుకోసం అయితే నేను ట్రై చేస్తూ అండ్ మొన్న చెన్నైలో వచ్చాను. సో ఆ వీడియో అయితే నేను ఏమీ అప్లోడ్ చేయలేదు వాటి గురించి. అండ్ అలాగే ఫామ్ స్టార్ట్ చేసే వీడియోస్ కూడా మీకు వస్తాయి. బట్ మనకి ఏంటంటే ఇన్స్టాలో అసలు రీచ్ రావట్లేదు మా ఈ వీడియోస్ కి. అందుకే నేను ఇన్స్టాలో అప్లోడ్ చేయట్లేదు ఎక్కువగా. చాలా మంది అడుగుతున్నారు ఇన్స్టా ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అని. సో దీనివల్లే. అండ్ అలాగే యూట్యూబ్ అయితే రీచ్ పర్వాలేదు, బాగానే ఉంది ప్రెజెంట్ అయితే. సో యూట్యూబ్ లో కూడా మనకు 500 సబ్స్క్రైబ్స్ అయితే ఆల్రెడీ క్రాస్ అయ్యాము. అందుకే నేనైతే దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. అండ్ అలాగే ఇవైతే మన ఫ్రిడ్జ్ బాక్సెస్ మామ, ఇంకా ఇంప్రూవ్ చేస్తాం దీన్ని అయితే. అండ్ అలాగే వైల్డ్ వెరైటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో వాటి గురించి కూడా వీడియోస్ అయితే మీకు చాలా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. బిగ్ ఫిష్ ట్యాంక్ అంటాం దీన్ని, ఎందుకంటే మంచి పెద్ద సైజ్ ఫిషెస్ అంటే దీంట్లోనే వేస్తాను. అండ్ ఇందులో ఒక 4-5 ఐటమ్స్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇది వచ్చేసి మౌలీ ట్యాంక్. ఇందులో అయితే బాగా సేల్ అయ్యే, మా స్టోర్ లో బాగా సేల్ ఐటమ్ వచ్చేసి ఏంటంటే అది కూడా మౌలీ మామ. పిల్లలు కూడా బాగా పట్టుకెళ్తారు, అది పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు దీన్ని పట్టుకెళ్ళడానికి. అండ్ అలాగే నెక్స్ట్ ట్యాంక్ వచ్చేసి టెట్రా ట్యాంక్. టెట్రా ట్యాంకే కాకుండా దీంట్లో టైగర్ బర్బ్స్, బేబీ కోయిస్ కూడా వేస్తాను మామ, బాగుంటాయి ఇది చూడడానికి. అండ్ అలాగే ఇది వచ్చేసి గోల్డ్ ఫిష్ బేబీ ట్యాంక్. ఇది బేబీ గోల్డ్ కూడా బాగానే సేల్ అవుతాయి. బట్ దీని హెల్త్ అనేది మంచి మెయింటైన్ చేయాలి అండ్ బాగుంటది ఇది కూడా. అండ్ వచ్చేసి ఇంకా ఆప్టిమమ్ అండ్ బేటా ఫుడ్ అండ్ టయో ఫుడ్స్ అయితే పైన ఉంటాయి మన దగ్గర. అండ్ అలాగే పారాసిటమాల్ మెడిసిన్స్, మొత్తం హీటర్స్ అన్ని సెట్ చేశాను. అండ్ ఇది వచ్చేసి చాలా మంది ఇష్టపడే పోలార్ ప్యారెట్స్, బ్రీడింగ్ సైజ్ పోలార్ ప్యారెట్స్ ఉన్నాయి మన దగ్గర. అయితే కస్టమర్ అడిగారని చెప్పి తెప్పించాను. అయితే గప్పీస్ మామ, ఇవి కూడా బాగుంటాయి, మిక్స్డ్ వెరైటీ. అండ్ బేటాస్ కూడా బ్రీడింగ్ సైజ్ బేటాస్ ఉన్నాయి మామ మన దగ్గర, రెడీ టు బ్రీడ్ అయితే ఉన్నాయి. అండ్ మెయిల్ ఫీమేల్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అలాగే ట్యాంక్స్, శాండ్ ప్రతిదీ అయితే నేను స్టోర్ లో పెడతాను. అండ్ అదే కాకుండా మనం అయితే ఆల్రెడీ గ్యాడ్జెట్స్ యాడ్ చేస్తున్నాం కదా. సో అవి అయితే ఇవి అండ్ గ్యాడ్జెట్స్ కాకుండా నార్మల్ వాచెస్ మెయిల్స్ కి ఫీమేల్స్ కి కూడా ఉన్నాయి మామ. ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ చాలా ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ చేసుకోండి. అండ్ లైక్ చేసి అండ్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మామ. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ అలాగే మన బియ్యం స్టోర్స్ లోని ఇంకా చాలా ఐటమ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో అండ్ మీకు చాలా బాగా తెలుస్తుంది ఇంకా ముందు ప్రతిదీ యూస్ఫుల్ ఐటమ్ అయితే మీకు యాడ్ చేస్తాను మామ. అండ్ అలాగే మళ్ళీ చెప్తున్నా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బై.